మరి దహన బలులను, పొట్టేలును, బాగుగా వేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కస మాయను. కోడల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణములోను త్రొక్కుటకు మిమ్మలను అసలు మిమ్మల్ని నేను పిలిచినటువంటి కారణం ఏంటి? మీరు వ్యర్థమైనటువంటి ఆలోచనలతో, దుర్బుద్ధితో నా మందిరానికి రమ్మన్నటువంటి వాడెవడు? పిలిచినటువంటి వాడు ఎవడు? మీకు అర్హత ఇచ్చింది ఎవడు? మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం గమనించుకోగలిగితే, వాళ్ళు ఈ యొక్క పండుగ వచ్చినప్పుడు బలులు మరి ఇచ్చేటువంటి వారు ఎవరు? పాపము చేస్తే పాప పరిహారార్థ బలి, మనకు బదులుగా మరి మేకనైనా, మరి పొట్టేళ్ళనైనా, మరి ఇట్లాంటివన్నిటిని కూడా మరి దేవునికి సమర్పణ చేసేటువంటి వారు. మరి మందిరంలో దేవుని బిడ్డలకు చోటు. మిగతా వారందరికీ దేవుని యొక్క ఆలయం బయట ఒక స్థలాన్ని సిద్ధపరుస్తారు. ఎవరికి? అన్యులకి ఆరాధించడానికి. ఆ స్థలమంతా ఎవరు ఆక్రమించినారంటే మన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆక్రమించినారు. తన వ్యాపారాలు చేయడానికి ఎవరైతే పాపము పరిహారార్థ బలులు అర్పించాలా అని వచ్చినటువంటి వారు, వాళ్ళకు కలిగినటువంటి దానిలో మరి దేవునికి మంచిది తెస్తారు. ఎవరు పరీక్షిస్తారు దానిని? అది మంచిది కాదు, ఇది మంచిదని ఇశ్రాయేలులో కొంతమంది వాటిని పరిశోధన చేసి ఇది తగినటువంటి బలి అని చేసేటువంటి వారు. వాళ్ళ వ్యాపారాలు బాగుపడాలని, వాళ్ళ స్వయం అభివృద్ధి కోసం వారు ఏం చేసేటువంటి వారంటే, వాళ్ళ ఇళ్ళ దగ్గర అన్యులైతేనేమి, మరి ఇతర వారైతేనేమి బలులు తెచ్చినప్పుడు ఇది దేవునికి తగినటువంటి బలి కాదు, అపరాధమైనటువంటి బలి, దీనిలో లోపం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వాటిలో మీరు ఏదైనా కొనుక్కోండి, దాంట్లో ఎటువంటి అపరాధాలు లేవని వ్యాపారాలు చేసేటువంటి వారు. ఎవరు ఏ స్థలంలో అన్యులు ఆరాధించేటువంటి స్థలాన్ని కూడా ఆక్రమించినారు అంటే, ఇంతటి దుర్బుద్ధితో ఉన్నటువంటి మిమ్మల్ని ఎవరు నమ్మంటారు నన్ను ఆరాధించడానికి? మీరు గొప్పలు చెప్పుకోవడానికి తప్పితే ఈ మందిరము దేనికి ఉపయోగపడుతుంది? నన్ను ఆరాధించడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే మీరు మెప్పు పొందడానికి ఉపయోగపడుతుంది, మీరు వ్యాపారాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని దేవుడు బాధపడుతున్నాడు. మరి ఏం చెప్తున్నాడు? 13వ వచనములో, మీ నైవేద్యమును వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానిని తేకద్దు. మీరు తేవద్దు గాక తేవద్దు, అది నాకు ఇష్టము లేదు. ఎందుకు? మీ ప్రవర్తన బాగలేదు. మీరు నా మాట విన్నందువలన నేను మీరు తెచ్చినటువంటి బలులు నేను విధించుకోవాలా? నా కుటుంబంలో ఉన్నటువంటి మీరు నా మాట వింటేనే మీరు ఏం తీసుకుని వచ్చినా నేను తీసుకునగలుగుతాను. మీ ఇష్టానుసారముగా చేస్తూ, మీ ఇష్టం వచ్చినట్టు నడుస్తూ, మళ్ళీ మీ అవసరతలు అక్కర్లు వచ్చినప్పుడు నా మందిరానికి ఎందుకు వస్తున్నారు? ఆ అర్హత మీరు కోల్పోతారు. కానీ మీరు ఏమి తేవద్దు. మీరు ఏ దానితో వస్తారో ఒకటి తెస్తామంటే మనం 1000 కోరికలతో వస్తాం మందిరానికి. 10 రూపాయలు వేస్తామంటే 10 లక్షల కోరికలతో దేవుడిని అడుగుతాం. ఇదే మనము స్వార్థముతో మందిరానికి వచ్చి చెడు బుద్ధితోనే వస్తాం, చెడు ఆలోచనలతోనే వస్తాం. ఇక్కడ కానీ అంత పవిత్రమైనటువంటి భక్తులు ఎవరు లేరుగా జీవిస్తాం. యాక్టర్స్ మనం యాక్ట్ చేస్తే ఎవరు కనుక్కోలేరు బయట వాళ్ళు. అంతగా మునిగిపోతాం, భక్తితో మునిగిపోతాం. ప్రార్థనలు చేస్తే కన్నీళ్లు వదులుతాం, కానీ పాప జీవితమే ఉంటుంది. నువ్వు ఎంత కన్నీరు వ్యక్తము చేసినా, నువ్వు ప్రార్థన చేసినా ఎవరు ఎవరు నమ్ముతారో? అబ్బాయి బాగా ప్రార్థించిందని ఎవరు నమ్మాలా?